శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యూ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చదలవాడ గ్రామంలో సాయి విష్ణు విల్లాస్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో హెలి టూరిజం ప్రారంభం. హెలి టూరిజం ద్వారా ప్రజలకు సాయి విష్ణు విల్లాస్ వారు విహంగ వీక్షణం అనుభూతిని అందించడం సంతోషదాయకమని కొనియాడిన వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. గ్రామాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లా. ఎన్నికల వాగ్దానాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న వైవి సుబ్బారెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, నాగులపులపాడు మండలం చదలవాడ గ్రామంలో రవిశంకర్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సాయి విష్ణు విల్లాస్ మంచి ప్రజాదరణ పొందాలని వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన హెలి టూరిజంలో యువ నాయకులు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. హెలి టూరిజంను వీక్షించేందుకు వచ్చేసిన బాలినేని ప్రణీత్ రెడ్డికి కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఒంగోలు నియోజకవర్గ పరిసర ప్రాంతాలను వీక్షించారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా స్థాయిలో సాయి విష్ణు విల్లాస్ పేరుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గొప్ప మెగా ప్రాజెక్టు నిర్మించడం జిల్లాకే తలమానికమని కొనియాడారు. వాహన రంగంలో, మల్టీప్లెక్స్ రంగంలోతో పాటు విల్లాస్ రంగంలో రవిశంకర్ గ్రూప్ మంచి ప్రజాదరణ పొందాలని ప్రణీత్ రెడ్డి ఆకాంక్షించారు. చాలా హ్యాపీగా, యాక్చువల్లీ వీళ్ళు ఒంగోలులో ఫస్ట్ రవిప్రియ మాల్ స్టార్ట్ చేశారు. ఒంగోలు ఇంత పెద్ద మాల్ ఎప్పుడు ఉండేది కాదు. వీళ్ళు ఒక టెంట్ సెట్ చేస్తున్నారు మాకు ఒంగోలుకి. గర్వకారణం మాకు. వీళ్ళు ఒంగోలులో కొత్తగా ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో మాల్ లాగా ఇక్కడ ఒంగోలులో మాల్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా విల్లా స్టార్ట్ చేస్తున్నారు, ఒక వెంచర్. వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ టైం ఒక హెలికాప్టర్ రైడ్ చూపించారు నాకు. ఈ ఒంగోలు ఈ లాస్ట్ సంవత్సరంలో పంటలు ఎంత బాగా పండినాయో మొత్తం చూశాను. మంచి వ్యూ. ఇంత నాకు తెలిసిన నా చిన్నప్పటి నుంచి నాకు ఇంత బాగా పంటలు ఎప్పుడు పండలా మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. సో ఈ గ్రూపు బాగా సక్సెస్ అవ్వాలని, ఇట్లా ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని ఈ విల్లాస్ చూస్తున్నాము. యాక్చువల్లీ ఇట్స్ ఒక సపరేట్ టౌన్ లాగా కట్టున్నారు. ఒంగోలుకి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరమైన అన్ని సిటీస్, ఒంగోలు, చీరాల అన్నిటికీ కొంచెం అందుబాటులో ఉంది. సో నాకు విల్లా తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 50 బుకింగ్స్ అయిపోయినాయని చెప్పారు. నా తెలిసి ఇంకో నెక్స్ట్ 6 మంత్స్లో ఇంకా అన్నీ అయిపోతాయి. రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న సాయి విష్ణు విల్లాస్ను ప్రజలందరూ ఆదరించాలని కోరారు. హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం అవకాశం కల్పించి గొప్ప అనుభూతిని అందించిన కంది రవిశంకర్ కుటుంబ సభ్యులకు ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విల్లాస్ డైరెక్టర్ కంది సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది విష్ణువర్ధన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రణీత్ బాబు ఎప్పుడు మా పిల్లల్ని కానీ మన్ను కానీ చాలా గౌరవంగా మమ్మల్ని అభిమానంగా ఉంటారు. ఇప్పుడన్నీ కాదు, వాసు అన్న నాకు సుమారు
40 సంవత్సరాల నుంచి తనతో ఎప్పుడు నేను కలిసి ఉండేవాడిని. తనంటే చాలా అభిమానం. తను ఒకటి మంచి జరగాలి, ఒంగోలుకి మంచి జరగాలి, వేరే ఆలోచనే లేదు. నేను వెళ్ళి ఫస్ట్ మాలు కడతానికి నేరుగా వెళ్ళి ఫస్ట్ ప్రపోజల్ తీసుకెళ్ళి చూపెట్టి ఆయన చేతితో తాగిచ్చింది వాసనతో. ఎందుకు అన్న, నువ్వు పట్టుకుంటేనే నేను మాట్లాడతా అన్న. ఏంది అన్నాడు. చెప్పను అన్న. పట్టుకున్న తర్వాత ఏంది అంటే అప్పుడు మాలు కడతామన్నాను. మంచి పని చేస్తున్నావు, చాలా ధైర్యంగా చేస్తున్నావు నువ్వు అని నన్ను దగ్గరుండి తట్టాడు. నువ్వు ఫస్ట్ జాయిలుకాస్ కట్టేటప్పుడు వాసననే తీసుకొచ్చి నేను జాయిలుకాస్ ఓపెన్ చేయించాను. ఆ రోజు చాలా గ్రేట్గా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒంగోలు తీసుకురావడం అనేది చాలా గొప్పది అని అన్నాడు. అన్న చేతుల మీదే నేను నక్లీస్, డైమండ్ నక్లీస్ కూడా తీసుకున్నాను. ఆ రోజు ఆయన మంచి ఈ రోజు కూడా జాయిలుకాస్ ఎండి గారు ఫస్ట్ ఓపెన్ చేసింది మంచి చేయండి, మాకు ఈరోజు భగవంతుడి దయ వలన చాలా బాగున్నాము, క్రోర్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, మాకు బాగా బిజినెస్ జరుగుతుంది, మంచి టర్న్ ఓవర్ వస్తుంది అన్నారు. నెక్స్ట్ ఇక్కడ నూతలపాడు ఎమ్మెల్యే గారు కూడా మన సుధాకర్ బాబు గారు కూడా నాకు ఇమ్మీడియట్ ఎంతో సపోర్ట్ చేశారు. గ్రామాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు, ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్లు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పిన మహాత్ముని మాటలను స్ఫూర్తిగా తీసుకుని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన పురభావనను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సుకు అధ్యక్షత వహించిన లక్ష్మణరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన గంగదేవిపల్లి గ్రామానికి చెందిన రాజమౌళి మాట్లాడుతూ ప్రజలు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కారుమంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న బత్తుల కృష్ణను సన్మానించారు. కారుమంచి గ్రామంలో పెద్దలు లక్ష్మణరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన పార్లమెంట్ సభ్యులు వారందరూ కూడా రావడం జరిగింది. ఇది అవసరం. ఈ రోజుల్లో మనం గ్రామంలో సెక్రటేరియట్స్ ఏర్పరచుకున్నాం, వివిధ వ్యవస్థల్ని గ్రామ స్థాయికి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఎట్లా పనిచేయాలి, గ్రామంలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ తెలిసినప్పుడే చక్కగా గ్రామానికి ఒక ప్లాన్ చేసుకోవటం, ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. గ్రామం సమగ్రంగా తన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి చేసుకోగలిగినప్పుడే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం మనకి కనిపిస్తుంది అని చెప్పి అప్పుడే గాంధీజీ గారు ఏదైతే కోరుకున్నారు గ్రామ స్వరాజ్యం అని, అది నిజమైన అనుభవంలోకి వస్తుంది అనేది తప్పనిసరిగా ఈ సదస్సు ద్వారా మనకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎసెన్షియల్. గ్రామాల్లో ఫ్రీక్వెంట్గా మర్చిపోయాం, ప్రతి వ్యవస్థలో కూడా తమ బాధ్యతలు ఇవన్నీ మర్చిపోయినాయి. వాటిని గుర్తు చేయటం కోసం అప్పుడప్పుడు ఇలా సదస్సు చేసి గ్రామాలన్నింటిలో కూడా చైతన్యం తీసుకురావటం అవసరం. దానికోసమే ఈరోజు లక్ష్మణరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత వారు ఇటువంటివి ఇంకెన్నో ఆర్గనైజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. గ్రామాలకి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ ఆస్తులు కానీ అవన్నీ కూడా మనం సృష్టించుకొని కాస్త అభివృద్ధిని సాధించుకున్న తర్వాత వాటిని ఎలా నిర్వహించుకోవాలనే విషయం మీద కూడా సరైనటువంటి ఒక మెకానిజం లేని దానివల్ల ఈ రోజున గ్రామాలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా నాకు కనిపిస్తూ ఉంది.
అట్లా ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక మంచినీటి పథకమే మనం గ్రామానికి ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసేంత వరకు నిధుల సమీకరణలో కొంత గ్రామం కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా రాష్ట్ర స్థాయి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్లా నిధుల సమీకరణ వరకు మనం ఈ వాటర్ సప్లై స్కీమ్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించుకోవాలి సస్టైన్డ్గా అనే విషయం మీద కూడా గ్రామంలో ఎలాంటి ఒక దాన్ని ఏమంటాం ఒక ఇన్స్ట్రుమెంటల్ మెకానిజం ఉండాలి. గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి పథంలో నడపడానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని ఎలా గుర్తించి వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి, ఏ రకమైనటువంటి స్వయంగా నిధులు అంటే వనరులు సమకరించుకునేటువంటి విధి విధానం అంతా కూడా ఎలా నేర్పాలి, ఏ రకమైనటువంటి అవసరాలను తీర్చడానికి ఏ రకమైనటువంటి మరి అసెట్స్ కావచ్చు లేదా మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి వాటిని మనం ఏర్పాటు చేయొచ్చు. వాటిని క్రియేట్ చేసుకునే విషయంలోనే కాకుండా భవిష్యత్తులో కంటిన్యూస్ గా మెయింటైన్ చేసుకునే విషయంలో ఏ రకమైనటువంటి ఏర్పాటు ఉండాలి. సో ఇట్లా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి కనీసం ఒక మండలానికి 1-2 ఒక జిల్లా వ్యాప్తంగా తయారు చేస్తే మోడల్ విలేజెస్ గా వాటిని చూసి మిగతా గ్రామాలు కూడా పాఠాలు నేర్చుకుని స్కేలప్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తున్నా. అభివృద్ధి ధ్యేయంగా, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఎలా గ్రామాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం మీద ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోబోతున్నాం. ప్రపంచంలోనే స్వచ్ఛ కార్యక్రమాలకు ఒక ఆదర్శంగా నిలిచి ఎన్నో పరిశోధనలు చేసి చెత్త నుండి కూడా సంపదను సృష్టించవచ్చు, చెత్త లేని సమాజాన్ని సృష్టించవచ్చు అని మనకు నిరూపించిన ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మన ముందు ఉన్నారు. గత 40 సంవత్సరాల సుదీర్ఘ అధికారిగా తనకున్న అనుభవాల్ని, వారు విభిన్న రంగాల్లో చేసిన కృషిని, ఈ గ్రామాల అభివృద్ధి ఎలా చేసుకోవాలనే అంశం మీద పెద్దలు అజయ్ కలాం గారు మనకు సందేశం అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మేదరమెట్లలోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో సంక్రాంతి సందర్భంగా వైవి సుబ్బారెడ్డి దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో వాగ్దానాలతో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు నాయకులు చింతం సుబ్బారావు, పసుపురెడ్డి సుబ్బారాయుడు, పోతంశెట్టి రామకృష్ణ, వంగవీటి సుధాకర్ తదితరులు పాల్గొని వైవి సుబ్బారెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెం పక్కన సార్. కేక్ కట్ చేసి పంపించాను. తీసే ఓకేనా. సకాలంలో వర్షాలు పడి రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా రైతన్నలు సుఖంగా సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా అర్హులైన ప్రజలందరికీ, పేద ప్రజలకు అందే విధంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇంకా
ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఉండే విధంగా ఆ దైవదేవుడు కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా వేడుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెన్నంటి ఉండి కులం లేదు, మతం లేదు, అన్నా నేను అన్నంటా ఉంటామండి చేసిన ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, వ్యాపారస్తులకైతేనేమి, రైతులకైతేనేమి, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి తల్లి సంతోషపడే విధంగా 18 నెలల్లో ఈ రాష్ట్రంలో తను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చి భారతదేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఐకాన్ లాగా సింబల్ నుండి తన వెంట ఉన్న అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేసే విధంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, గవర్నమెంట్కి వరదలాగా ఉండి, అలాగే భారతదేశ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా భక్తులకి, భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ తిరుపతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సామాన్యుడిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేసిన ఘనత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు తెలియజేస్తూ మీ అందరికీ సుబ్బారెడ్డి గారి ఆది దంపతులు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలులోని పాత మార్కెట్ వద్ద గల పునీత తెరిసా చర్చి ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరంలో క్రైస్తవ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ పాస్టర్ శామ్యూల్ పాల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాస్టర్లు కొమ్మూరి రవికుమార్, బిషప్ జార్జి, కె సామ్రాట్ అరుణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ సంఘటితంగా, ఐక్యంగా సువార్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు రచించి సమస్త ప్రజల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరుతూ పాస్టర్లు అందరూ కలిసి శాంతి పావురాన్ని ఎగరవేసి తమ ఐక్యతను చాటుకున్నారు. తల్ల వంచి కళ్ళు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రము నాయన. ఈ దినమంది ఇక్కడ జరుగుతున్న ఈ కార్యాన్ని తండ్రి మీరు ఆదిలోనే నిరూపించుకున్నారు, సంకల్పించారు. మీరు నమ్ముతున్నాము తండ్రి. యువ సంఘ కాపుల యొక్క ప్రణాళిక సదస్సును ఇంతవరకు కూడా మీరు జయకరంగా జరిగించేందుకు స్తోత్రములు నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం ఉన్నప్పుడు అందరం కలిసి ఒకసారి చేతులు విడిచిపెడదాం. దీని పైకి ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రకాశం జిల్లాలో శాంతిని స్థాపించట కొరకు ఈ ప్రారంభమును ఎగరేయించున్నారు. హల్లెలూయా. ఆహారం పెట్టారు, అనేక మంది చేసిన వారు క్రైస్తవులు, శాంతి కాముకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జోలికి రామక్కండి, ఎందుకంటే అది మీకు మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవత్వం నేడు సజీవంగా ఉండబట్టే ప్రపంచము ప్రశాంతంగా ఉంది. క్రైస్తవులకు కానీ మీరు చెప్పినట్లుగా గుళ్ళు తొలగొట్టో లేకపోతే ఇంకేదో పడగొట్టు చేసినట్టయితే నేటికి ప్రపంచం అల్లుకోలమైంది పాడికి. అయితే ప్రపంచాన్ని అటు చేస్తే పద్ధతి క్రైస్తవులు కాదు. యేసు బైబిల్ చెప్పాడు, సమాధానాన్ని కోసం మీరు ఉండండి అని చెప్పాడు. కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. కాబట్టి అదే మాట ప్రకారంగా క్రైస్తవులు నేడు సర్వ సృష్టిలో, సర్వ ప్రపంచంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ బలవంతపు మత మార్పులు కానీ లేకపోతే ఇంకోటి చేయట్లేదండి. సువార్త ప్రకటించే వరకు మా బాధ్యత. మారటం అనేది వాళ్ళ ఇష్టం, ఇది ఒక మార్గము, ఇది మతం కాదు. మారే వాళ్ళు మారుతుంటారు. కాబట్టి మారే వాళ్ళని ఎవరు వద్దనకూడదు. మీరెవరు చెప్పడానికి వద్దని, మీరెవరు దీన్ని ఆపడానికి? ఇది స్వేచ్ఛగల దేశం, ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం, లౌకిక రాజ్యంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి అన్ని హక్కులు మనకున్నవి. ఒక మనిషికి హక్కును కాలరాయటానికి కానీ నీకు కానీ మరి ఇంకెవరు కూడా లేదు. కాబట్టి ఇది ఎవరు కూడా కాదనకూడదు. అందరూ సామరస్యంగా ఉందాం. ఈ నూతన సంవత్సరంలో అందరం కలిసి సంతోషంగా జీవిద్దాం. ఎవరి దేవుని వారు పూజించుకుందాం, ఎవరి వాళ్ళని గౌరవించుకుంటా ఉందాం. మత సామరస్యాన్ని తీసుకొద్దాం. అందరం కలిసి ఒక తల్లికి బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.